పూర్వాద్రి మీద వెలిగింది. ఎందుకని జనులందరూ నమస్కారం చేయాలి? ఏం చేయకపోతే ఏమవుతుంది అంటే ఆయనకి నమస్కారం చేయడానికి కొన్ని ప్రధాన కారణాలు చెప్పింది వేదం. ఎందుచేత అంటే సూర్యుడు ఒక్కడే ఎప్పుడూ ఒకలా ఉండడు. ఏదో వెలుగుల బంతి కదా అని ఎప్పుడూ 365 రోజులు అలాగే ఉండేటటువంటి లక్షణంతో ఉండడు. ఒక్కొక్క నెలలో అంటే చాంద్రమానంతో చెప్పబడినటువంటి నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడు. అందుకే ఒక్కొక్క పేరుతో పిలవబడతాడు. పిలవబడినప్పుడు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గుణము అని 12 నెలలు కాదు. ఈ 12 నెలలలో ప్రకాశించేటటువంటి సూర్యబింబం తన కిరణములను పైకి కొట్టాలా, మధ్యలో ఉంచాలా, క్రిందకి కొట్టాలా, ఏ భూతములను ఎంత అనుగ్రహించాలి అన్నది కిరణముల యొక్క వ్యూహముల విభాగము చేత మార్చుకుంటాడు. ఆ మార్చుకున్నప్పుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో మారిపోతుంది కాంతి. అందుకే ఈ 12 నెలల్లో పిలిచేటటువంటి సూర్యులకు 12 పేర్లు ఉన్నాయి. ప్రతి నెలకి సూర్యుడు అనరు. సూర్యుడు మూలకందం. కానీ మొట్టమొదట చైత్రమాసం దగ్గర నుంచి మొదలు పెడితే ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, త్వష్ట, విష్ణువు, తర్యముడు, పూషుడు, భగుడు, క్రతువు అని 12 నెలలకి 12 మంది అధిపతులు ద్వాదశాదిత్యులు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో పిలవబడి ప్రకాశిస్తాడు. ఎందుకు అలా ప్రకాశిస్తాడో తెలుసా? ఆయన అలా ప్రకాశిస్తే తప్ప లోకం నిలబడదు. ఎందుకు నిలబడదు అంటారేమో. ఆయన 1000 కిరణములు కలిగిన వాడు అంటారు, సహస్రకిరణుడు అని. సహస్రకిరణుడు అంటే సంస్కృతంలో 1000 కిరణములే ఉన్నవాడు అని కాదు దాని అర్థం. అనంతమైనటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. 1000ని ఒక సంకేతంగా స్వీకరిస్తే అంటే 1000 అన్న సంఖ్యని ఒక సంకేతంగా తీసుకున్నారనుకోండి, తీసుకున్నప్పుడు ఆయన లోకానికంతటికీ ఒక మహోపకారం చేస్తాడు. చేసినప్పుడు ఆయన ఉపకారం చేసేటప్పుడు తిరుగులేని ఉపకారం అది. ఆ ఉపకారం చేసేటప్పుడు 400 కిరణములను 5 వ్యూహముల చేత పైకి కొడతాడు ఆకాశం వైపుకి. అలా పైకి కిరణ ప్రసారం చేసినప్పుడు ఆ 5 విభాగాల్ని ఏమని పిలుస్తారు అంటే, అందులో మొట్టమొదటిది చందనము, రెండవది యాహ్యము, మూడవది కోతణము, నాలుగవది భృగణము, 5వది అమృతము అని 5 విభాగాలు చేస్తాడు. 5 విభాగాలతో 400 కిరణములను ఊర్ధ్వభాగం వైపుకి విసురుతాడు. విసిరితే ఏమవుతుందంటే, తాను ఇంతకుముందు ఉత్తరాయణంలో నీటినంతటినీ లాక్కుంటాడు. లాక్కున్నది దక్షిణాయనం వచ్చేటప్పటికి 400 కిరణములను పైకి పంపిస్తే మేఘములన్నీ కూడా బయలుదేరి వచ్చి వర్షాన్ని కురిపిస్తాయి. అంత వర్షం కురిపించాలి అంటే ఆయన మార్పు చెందుతాడు. కిరణములను 400 కిరణములను పైకి ఆకాశం వైపుకి వెళ్ళి మేఘమండలాన్ని లోకం మీదగా పంపిస్తాడు. మహోపకారి. అందుకే మేఘానికి తక్షణ ఉపకారం, సూర్యుడికి తక్షణ ఉపకారం. ఆయన్ని ప్రార్థన చేసేటప్పుడు అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, సకృన్నత్వానత్వా అంటారు. సకృన్నత్వానత్వా అంటే పరమభక్తి తత్పరులైనటువంటి వారు ఒక్కసారి నమస్కరిస్తే అనుగ్రహించేస్తాడు. ఒకప్పుడు బ్రహ్మాండమైన యజ్ఞం చేశారు దక్షిణ దేశంలో, పూర్ణాహుతి. ఇంకా కొద్దిసేపట్లో పూర్ణాహుతి అవ్వాలి. పూర్ణాహుతి మాట దేవుడెరుగు, యజ్ఞశాల కూడా నిలబడేటట్లేదు. అంత మబ్బేసింది, విపరీతమైన మబ్బు. మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శరీరంతో ఉన్నారు. అప్పుడు లోపల పర్ణశాలలో ఉన్నారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా ఏది నిలబడేటట్లేదు, గాలి వచ్చేసేటట్టుంది, పూర్ణాహుతి కూడా అవదు, యాగం ధ్వంసం అయిపోయేట్టుందన్నారు. ఆయన బయటికి వచ్చి సత్యదండం ఎత్తి సూర్యభగవానుడికి నమస్కారం చేసి ఆయన కాషాయ వస్త్రంలో దారం ఒకటి తీసి విసిరారు. ఇలా విసిరి నమస్కారం చేశారు. అంతే, పూర్ణాహుతి అంతా అయిపోయే వరకు చుక్క పడలేదు, గాలి వేయలేదు, అయిపోయింది. నల్లమబ్బు రూపంలో ఆయనే మహోపకారం చేస్తాడు. ఉత్తరాయణం అంతా నీరు లాక్కుంటాడు, దక్షిణాయన ప్రారంభం నుంచి కురిపిస్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా వర్ష ఋతువు వచ్చేస్తుంది శ్రావణ భాద్రపదాల నుంచి. ఇంకా అక్కడి నుంచి వర్షం పడుతుంది. వర్షం పడలేదనుకోండి లోకం నిలబడదు. ఆ వర్షం పడాలి అంటే ఈ 5 వ్యూహముల చేత చందనము, యాహ్యము, కోతణము, భృగణము, అమృతము అనబడేటటువంటి 5 విభాగములు చేసి ఈ 5 విభాగములుగా 400 కిరణములను ఆకాశం వైపుకి తిప్పి మేఘమండలాన్ని పంపించి వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపిస్తే మనం మరిచిపోతాం, రాత్రి ఇంట్లో పడుకుంటాం, బ్రహ్మాండమైన వాన పడుతుంది. పొద్దున్న లేచి అబ్బా పెద్ద బ్రహ్మాండమైన వాన పడిందో, చల్లబడిపోయింది రోడ్లన్నీ, ఎన్ని నీళ్ళు అమ్మయ్య పోన్లే, ఊరికి దాహం తీరింది అమ్మయ్య వాన పడింది, ఎంత పెద్ద వాన అంటాం. అంతేకాని మహానుభావుడు సూర్యుడు కురిపించినవాడు, ఆయన మేఘమండలానికి అధిపతిని నమస్కారం చెయ్యం. మనం గుర్తుపెట్టుకుని నమస్కారం చేసేది ఎవరో తెలుసా? 3 జాతుల కప్పలు ఉన్నాయి. నీ చెప్పట్ల ఈ మాట వేదం చెప్పింది. వాటికి ఖణ్వక, ఖైమక, ఉపరి వాటి పేరు. ఆ 3 స్త్రీ జాతి కప్పలే. ఆ 3 కప్పలు మనం ఆ పేర్లు వాడడం అనేసి బోధురు కప్పలు అంటుంటాం. ఆ కప్పలకి ఎంత కృతజ్ఞత అంటే
అవి సూర్యుడు వర్షాన్ని కురిపించినందుకు బెక 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 అని కృతజ్ఞత చెప్తూనే ఉంటాయిట నోరు నిప్పెట్టేలా. స్వామి వాన కురిపించావు, స్వామి వాన కురిపించావు, స్వామి వాన కురిపించావు. అందుకే తన పట్ల అంత కప్ప అరిస్తే పాముకి తెలుస్తుంది అది ఇక్కడ ఉందని, తన శరీరం పోతే పోయిందని సూర్యుడికి కృతజ్ఞత చెప్పుకుంటుందట బెకబెకలాడుతూ. అలా చెప్పేవన్నీ కాదు, ఒక్క ఖణ్వక ఖైమక ఉపరి ఈ 3 జాతుల ఆడకప్పలే. కాబట్టి ఇప్పుడు ఈ 3 జాతుల ఆడకప్పలకి అంత కృతజ్ఞతాభావం ఉంది కాబట్టే సూర్యనారాయణమూర్తికి అవంటే అంత ప్రీతిట. భక్తి అంటే ఏమిటండి? కృతజ్ఞతే. స్వామి నువ్వు నాకు ఏమి ఇవ్వలేదు స్వామి అన్నారనుకోండి, ఆయన మురిసిపోతాడు, వీడు రా పాత్రుడు. స్వామి నువ్వు నాకు అది ఇవ్వలేదు స్వామి అన్నారనుకోండి, వీడికి ఇచ్చింది గుర్తుండదురా అనుకోడు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణుడు అంటాడు, బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. కాబట్టి మహానుభావుడికి వానలు పడకపోతే ఈ 3 జాతుల కప్పలలో ఏదో ఒక కప్పని పట్టుకుంటారు. పట్టుకుని దాన్ని తీసుకొచ్చి దానికి అభిషేకం చేసి దాన్ని పల్లకీలో పెట్టి ఊరిరిగింపు చేస్తారు. స్వామి నీ అనుగ్రహం లేకపోవడానికి మా కృతజ్ఞత కారణం, ఇది మేము తెలుసుకుని నీ పట్ల కృతజ్ఞత ఉన్నవాడి కాళ్ళు అట్టుకుని ఊరేగిస్తున్నాను, నెత్తి మీద ఎట్టుకుని అనుగ్రహించారు. కప్ప పూజ, కప్పని ఊరేగించడం మూఢాచారాలు మూఢనమ్మకాలై కాదు, వేదం చెప్పింది. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, నేను తప్పు చేసినప్పుడు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళలేకపోతే ఏం చేస్తాను? ఆఫీసర్ గారి దగ్గర బాగా అనుగ్రహం పొందిన వాడిని పట్టుకుంటాను. పట్టుకుని వాడిని ముందు పెట్టుకుని, అయ్యా ఇంతకు ముందు చేశాడు కానీ ఈ మధ్య మారాడండి పాపం నేను చూస్తున్నాను, ఓ వదిలేయండి అంటే అంత కోపం ఉన్నవాడు నీకు చెమడా తీసేద్దాం అనుకున్నాను, అతను చెప్పాడు కాబట్టి చూస్తాను అని అవకాశం ఇస్తాడు. ఎందుకు ఈయన చెప్పాడు కాబట్టి, లేకపోతే వాడు బతుకేమైపోను. అలా మనం కనీసం రాత్రల్లా వర్షం కురిపిస్తే పొద్దున్నన్నా నమస్కారం పెట్టకపోతే కప్ప బెకబెక బెకలాడితో ప్రాణం పాము కప్ప చెప్పడానికి సిద్ధపడింది, దాన్ని ఊరేగింపు చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు, ప్రసన్నుడై వర్షం కురిపిస్తాడు. అందుకే కప్పకి పూజ, కప్పని ఊరేగించడం. అంతేగాని అసలు అది ఏమిటో ఎక్కడ చెప్పారో ఎందుకు చెప్పారో ఏమీ తెలియకుండా ఇవన్నీ మూఢాచారాలని బయలుదేరకూడదు. అది తప్పది జీవితంలో. అసలు మనిషి శీల వైభవాన్ని పాడు చేసేస్తాయి. అందుకే శరత్కాలం వస్తే కృతజ్ఞతావిష్కారం చేయరా, లేకపోతే నీ బతుకు ఇలాగే కృతజ్ఞతతో అలవాటైపోతుందని శరత్కాల మేఘం వెళ్ళిపోతుంటే తెల్ల మేఘం ఎక్కడో సముద్రంలో ఉప్పు నీటిని తాగి నిరాధారమైనటువంటి ఆకాశంలో వచ్చి నువ్వు అడిగావా లేదా చూడకుండా రాత్రి వర్షం కురిపించేసి తెల్లవారుసామున తెల్ల మబ్బు వెళ్ళిపోతుంది. తనకున్నవన్నీ ఇచ్చినప్పుడు మెల్లిగా మోసుకొచ్చింది, ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా చూసినాక ఏమైనా నమస్కారం పెడతారా అని చూడకుండా వెళ్ళిపోతుంది. అటువంటి మబ్బుకి నమస్కారం చేయకపోతే అన్నీ ఇచ్చి వెళ్ళిపోతున్న మబ్బుకి కృతజ్ఞుడైపోతావు. నమస్కారం చేయి తెల్ల మబ్బు కనేవారు మా చిన్నతనంలో. కాబట్టి కృతజ్ఞతాభావమునకు ఆయన సంప్రీతి చెందుతాడు. అందుకే వర్షం ఎవరు కురిపిస్తారు అంటే సూర్యభగవానుడే. ఆతపీమండలీ మృత్యు అని ఆ వర్షాన్నంతటినీ కురిపించేవాడు, తపింపచేసేవాడు కూడా వృష్టిప్రదాత సూర్యభగవానుడే. ఆయన అనుగ్రహం ఉంటే అసలు లోకమునందు వర్షములు లేకపోవడం అనేటటువంటిది ఉండదు. సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తే అసలు వర్షాలు పడకపోవడం అన్నది లోకంలో ఉండదు. అందుకే పూర్వం తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ అన్నం దొరకాలి అంటే మహారాజులు సూర్యారాధన చేసేవారు. అలాగే ఆయన మంచు కల్పిస్తాడు లోకానికి. ఆ మంచు కల్పించలేదనుకోండి మళ్ళీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలా జరగకూడదని తుషార పంక్తులను కల్పిస్తాడు, విశేషమైన మంచు. ఆ మంచు కల్పించేటప్పుడు మళ్ళీ 4 వ్యూహములతో 4 విభాగములతో 300 కిరణములను సమాంతరంగా ఇలా సమానంగా వెళ్ళేటట్టుగా ప్రసరించి 4 విభాగములను సృజిస్తాడు. అవే వశ్యము, మేష్యము, హరాదినము, 4వది ఆక్రందనము అని ఈ 4 రకములైనటువంటి వ్యూహములను విభాగములను సృజించి ఈ 4 చేత మేఘముల మంచు పంక్తులను మంచు విపరీతంగా తెరలను సృష్టి చేసి లోకమునందు ఋతువు మారేటట్టుగా చేస్తాడు. అలాగే దేవతలను, పితృదేవతలను, మనుష్యులను ప్రత్యేకంగా ఎముకలు పెరగడానికి కావలసినటువంటి శక్తి కిరణములలో ఉండి విశేషముగా ప్రసారమయ్యేటట్టు, ఆరోగ్యము ప్రధానమయ్యేటట్టు చేయడానికి గ్రీష్మ ఋతువుని కల్పించి గ్రీష్మ ఋతువులో చంద్రాస్తము, శుక్రాస్తము అని 2 విభాగములను సృజించి 300 కిరణములు భూమి మీద వదులుతాడు. అందుకే మీరు చూడండి, గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, గ్రీష్మ ఋతువులో ఎవ్వరివి శరీరాలు పడిపోవు తొందరగా, గ్రీష్మంలో నిలదొక్కుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఏం ప్రమాదాలు రావు. మళ్ళీ ఆయన లయకారకుడవుతాడు సూర్యుడే. చాలామంది ప్రాణుల్ని పడగొట్టాలనుకుంటే ఇందాక నేను చెప్పానే ఆ 4 వ్యూహములతో మంచు ఎక్కువగా ఉండేట్టుగా చేస్తే ఆయన అది చేసినప్పుడే యమధర్మరాజు గారి యొక్క 2 కోరలు పైకొస్తాయి. ఒకటి ద్వావృతు యమదంష్ట్రాఖ్య అంటారు దేవీ భాగవతంలో. శరత్కాలమునందు వసంత ఋతువు, ఈ 2 ఋతువులలో 2 కోరలు బయట పెడతాడు. 2 కోరలు బయటికి వస్తే విశేషమైనటువంటి జననష్టం అయిపోతుంది. అందుకే యథార్థానికి గ్రీష్మ ఋతువులో చనిపోయే వాళ్ళకన్నా శరత్కాలమునందు వసంత ఋతువునందు చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు.
అందుకే శరత్కాల ప్రారంభంలో శారదానవరాత్రులు చేసి అమ్మవారిని ఆరాధన చేస్తారు. అలాగే వసంత ఋతువు ప్రారంభమునందు మళ్ళీ వసంత నవరాత్రులు చేసి రామచంద్రమూర్తి యొక్క పాదాలు శారద పాదాలు పట్టుకుని అమ్మవారి అనుగ్రహంతో అంటువ్యాధులు ప్రబలిపోకుండా లోకాన్నంతటినీ రక్షించుకుంటారు. ఈ 2 కాలముల యందు సూర్యనారాయణమూర్తి యొక్క కిరణములు 304 విభాగములుగా వచ్చిన కారణం చేత జనులందరూ పడిపోతుంటారు. ఈ కారణం చేతనే ఉత్తరాయణంలో ఎంత నీరు లాక్కుంటాడో దాన్ని తాను ముట్టుకోను కూడా ముట్టుకోడు. ఆ నీటిని మేఘమండలంలోకి పంపించేస్తాడు. మళ్ళీ దక్షిణాయనం మొదలవగానే కురిసేయమని ఇచ్చేస్తాడు. పుచ్చుకున్నప్పుడు అసలు నాకన్న భావనే లేదు, ఇలా పుచ్చుకుంటాడు, ఇలా ఇచ్చేస్తాడు తప్ప పుచ్చుకున్నప్పుడు నాకని పుచ్చుకోడు, ఇచ్చేసేటప్పుడు నాది పోయిందన్న బాధ లేదు. అంత నిమిత్తంగా ఉంటాడు. అందుకే దత్తాత్రేయుల వారి 24 మంది గురువులలో సూర్యనారాయణమూర్తి ఒకటయ్యాడు. 24 మంది గురువులు ఆయనకి పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. అలాగే సూర్యుడు, చంద్రుడు, సముద్రము, చాప, ఇషుకృత్ అంటే బాణములు తయారు చేసేవాడు. అలాగే సాలెపురుగు, పాము, ఏనుగు, కన్య, బాలుడు 15. అలాగే పావురముతో పాటు పతంగము, మక్షికము, భ్రమరము, భ్రమరకీటకము 20. హరిణము, అజగరము అంటే కొండచిలవ, పింగళ అనబడేటటువంటి వేశ్య 23, ప్రకరం అనేటటువంటి పక్షి 24. 24 మంది గురువులు దత్తాత్రేయుల వారికి. 24 మంది గురువులలో ఒక గురువు సూర్యభగవానుడు. సూర్యభగవానుడిని గురువుగా ఎందుకు చేసుకున్నారంటే సూర్యుడు ఉత్తరాయణంలో నీటిని లాగినప్పుడు నాకు అని చుక్క ముట్టుకోడు, మేఘమండలంలోకి పంపుతాడు. దక్షిణాయనం వచ్చేటప్పటికి పుచ్చుకున్న నీళ్ళన్నీ మళ్ళీ వర్షించేస్తాడు, మళ్ళీ లోకోపకారం చేస్తాడు. పుచ్చుకోవడం ఉపకారమే, ఇచ్చేయడం ఉపకారమే. రెండిటి యందు నిస్పృహుడు. తనేమి నాకని పుచ్చుకునేది నీటి బిందువు లేదు. అంతటి మహితాత్ముడు కనుక నేను సూర్యుడిని చూసి నేర్చుకున్నాను. పుచ్చుకుంటే ఎలా పుచ్చుకోవాలో, ఇచ్చేస్తే ఎలా ఇచ్చేయాలో అని దత్తాత్రేయుల వారు తన 24 మంది గురువులలో సూర్యనారాయణమూర్తిని తీసుకున్నారు. మనం సాధారణంగా ఆయనకి 1000 కిరణములైన గ్రహములన్నిటినీ కూడా ప్రకాశింపచేస్తాడు తాను ప్రధానంగా నిలబడి. ఆ గ్రహములన్నిటినీ కూడా ప్రకాశింపచేయడానికి, లోకాన్నంతటినీ కాపాడడానికి మళ్ళీ ఆయన కిరణ వ్యూహాన్నంతటినీ కలిపి 7గా చెప్తారు. 7 అంకె మీద నడుస్తుంది సప్తాశ్వర ధమారూఢం అని. ఆ 7 కిరణములకే సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వము, అలాగే స్వరాడ్వసు అని 7 కిరణములు. ఈ 7 కిరణములలో 7వ కిరణమైనటువంటి స్వరాడ్వసు లేదా స్వరాట్ అంటారు దాన్ని. దాని చేత శనీశ్వర గ్రహం ప్రకాశిస్తుంది. శనీశ్వరుడు సూర్యనారాయణమూర్తి కుమారుడు. అందుకే రోజు సూర్యుడి వంక తిరిగి నమస్కరించిన, సూర్యుడిని స్తోత్రం చేసిన ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళ జోలికి కూడా ఎక్కువ వచ్చి ఇబ్బంది పెట్టడం మా తండ్రి గారి భక్తుడు. కాబట్టి ఆయన జోలికి నేను వెళ్ళి ఎక్కువ బాధించలేనంటాడు. అంతటి మహితాత్ముడు సూర్యభగవానుడు. అంటే కృతజ్ఞత అనేటటువంటి లక్షణం ఉండి తీరవలసినటువంటి వాడెవరు అంటే మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులకు కృతజ్ఞత అన్న మాట అన్వయమవదు. బ్రహ్మగ్ని చ సురాపి చ చోరీ భగ్నవ్రతీ తథా నిష్కృతి విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు లక్ష్మణస్వామి కిష్కింధకాండలో. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో కానీ చేసిన మేలు మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించినటువంటి వాడికి మాత్రం జీవితంలో నిష్కృతి లేదు. అందుకే కృతఘ్నో నాస్తి నిష్కృతి. ప్రాయశ్చిత్తం లేని భయంకరమైనటువంటి దోషం ఏదైనా ఉంటే కృతజ్ఞతయే. సూర్యనారాయణమూర్తి పట్ల జనులు ప్రత్యేకించి కృతజ్ఞత ఆవిష్కరించాలి. ఎందుచేత అంటే తిరియక్కులకు కర్మాధికారం లేదు. వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టేటటువంటి ప్రాణులకు బుద్ధివైభవం ఉండదు కనుక అవి ఈశ్వరుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగినటువంటి శక్తితోటి ఉండవు. కృతజ్ఞతను ఆవిష్కరించగలిగినటువంటి శక్తి వాటికి ఉండదు. భగవంతుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగిన వాడు మనుష్యుడొక్కడే. ఏమిటి ఆయన చేసే ఉపకారం అంటే ఆదిత్య హృదయంలో ఋతుకర్త ప్రభాకర అని ఆయనకి 2 నామాలు. ఆయన తన కిరణ సముదాయము చేత ఋతువులను ఏర్పాటు చేస్తాడు. ఆ ఋతువుల కారణంగా యథార్థములకు మనుష్యులకు సుఖశాంతులు కలుగుతాయి. ప్రకృతి యందు అనేక రకములైనటువంటి ఫలములు, పంటలు లభిస్తాయి. దానికి తోడుగా సృష్టి, స్థితి, లయ అనేటటువంటి 3 కార్యములు కూడా నిర్వహింపబడుతుంటాయి. నిన్న నేను మీతో మనవి చేసి ఉన్నాను. 400 కిరణములను ఆకాశము యొక్క పైభాగానికి 5 వ్యూహములుగా చిమ్ముతాడు అని. చందనము, అలాగే యాహ్యము, అలాగే కోతణము, 4వది అమృతము, 5వది భృగుణము అనబడేటటువంటి 5 విభాగముల చేత 400 కిరణములు ఆకాశము యొక్క పైభాగానికి విస్తరించి వర్షాకాలంలో ఆయన వర్షాన్ని కురిపిస్తాడు దక్షిణాయనంలో. ఆ వర్షం చేతనే సమస్త ప్రాణిజాతము బతుకుతుంది. భాగవతంలో భగవంతుడు చేసేటటువంటి మహోపకారాన్ని స్మరించి ఎందుకు యజ్ఞయాగాదులు చేయాలి అంటే మనం ఏదైనా ఒక క్రతువు చేసి హవిస్సు ఇస్తే సంతోషించినటువంటి దేవతల యొక్క అనుగ్రహ కారణంగా వర్షం పడుతుంది నేల మీద.
క్రతువు చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరుగు వసువు మీసి ధేను గణము బ్రతుకు అని. దేవతలు అనుగ్రహిస్తే వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంటలుంటాయి. పాడి పంటలుంటే శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. 4 కాళ్ళున్నవి 2 కాళ్ళ ఉన్నటువంటి జీవులు కూడా కడుపు నిండా పదార్థాన్ని స్వీకరించి సుఖ సంతోషాలతో ఉంటారు. దానికి ఆధారం ఏది అంటే వర్షం. ఆ వర్షాన్ని 5 రకములైనటువంటి విభాగములతో కూడుకున్న 400 కిరణముల చేత మేఘములను ఉత్పాదన చేసి వర్షాన్ని కురిపించి లోకములను కాపాడేటటువంటి స్వరూపమున్నటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆయనయే సృష్టికర్త. ఎందుచేత అంటే ఒక మామిడి టెంక, ఓ సీతాఫలం గింజ, ఓ సపోటా గింజ భూమిలో పడిపోయి ఉన్నాయి అనుకోండి, ఏది అన్నది తెలియదు. కానీ అదే వర్ష బిందువు తగలగానే అందులోంచి అంకురం పైకొస్తుంది. పైకొచ్చి ఇది సీతాఫలం చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది సపోటా చెట్టు అని తెలుస్తుంది. నామరూపాత్మకమైనటువంటి ప్రపంచము పరిఢవిల్లేది దేనివల్ల అంటే వర్ష బిందువు యొక్క స్పర్శ చేత. ఆ వర్ష బిందువు లేకపోతే అసలు ఉత్పత్తి లేదు. కాబట్టి మహోపకారం చేసేటటువంటి సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే, ప్రళయకర్త ఆయనే. మీతో నేను మనవి చేసి ఉన్నాను. 300 కిరణముల చేత మంచుని సృష్టిస్తాడు. ఎందుకు మంచుని సృష్టించడము అంటే ఆ మంచు ఏర్పడినటువంటి కాలంలో ఋతువు మారుతుంది. శరదృతువు, హేమంత ఋతువు వస్తాయి. ఆ 2 ఋతువుల యందు మళ్ళీ ప్రారంభకాలమైనటువంటి వసంత ఋతువు యందు సూర్యుని యొక్క కిరణముల ప్రకాశాన్ని దృష్టిలో పెట్టుకుని యమధర్మరాజు గారి యొక్క 2 కోరలలో ఒక్కొక్క కోర బయట పెడతాడు. వసంత ఋతువులో ఒక కోర పైకి వస్తుంది, శరదృతువులో ఒక కోర పైకి వస్తుంది. ఈ 2 కోరలు పైకి వచ్చినటువంటి సమయంలో విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది. యథార్థానికి అలా జననష్టం జరగనటువంటి పరమ భద్రతతో కూడుకున్న కాలం ఇది అంటే గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు ఎండలు మెండుగా కాస్తాయి, కానీ అది లోకానికంతటికీ క్షేమదాయకమైనటువంటి కాలం. ఎందుకంటే సూర్యకిరణముల యొక్క ప్రసారం చాలా విస్తారంగా ఉంటుంది. అందుకే ఆయన ఆ కిరణములను వశ్యము, మేష్యము, శైష్యము, అలాగే హరాదినము అని 4 రకములైన విభాగంతో 300 కిరణములను మంచు సృష్టి చేయడానికి వినియోగిస్తాడు. ఆ కాలము లయకారకమై ఉంటుంది. ఇంకొక 300 కిరణములను శుక్రాస్తము, చంద్రాస్తము అనేటటువంటి 2 విభాగముల చేత ముగ్గురిని కాపాడుతుంటాడు ఏకకాలంలో. దేవతల్ని, పితృదేవతల్ని, మిగిలినటువంటి మనుష్యాది సమస్త జీవకోటిని 300 కిరణములను 2 విభాగములు చేసి కాపాడతాడు. అలా కాపాడడం కోసమే ఆయన యొక్క తేజస్సు మారుతూ ఉంటుంది. మహాసౌరంలో ఆయన గురించి మాట్లాడుతూ ఒక విషయం చెప్తారు. అన్ని ఋతువుల యందు సూర్యబింబం ఒక్కలా ప్రకాశించదు. ఒక్కొక్క ఋతువు యందు సూర్యబింబం యొక్క ప్రకాశం వివిధ రకములుగా మారిపోతుంది. అన్నిటికన్నా ముందు మనం చెప్పేది ఏదంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. వసంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కపిలవర్ణంతో ప్రకాశిస్తాడు. కపిలవర్ణము అంటే చాలామంది నల్లటి రంగు అని అనుకుంటూ ఉంటారు. కపిల గోవు అన్నాను అనుకోండి, నల్లటి గోవు అనుకుంటారు. కానీ కపిలవర్ణము అంటే నలుపు అని లేదు. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి కూడా కపిలహ అని ఒక నామం ఉంది. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః అని, కపిలుడు అని. కపిలవర్ణము అన్న వర్ణానికి అర్థం ఏంటంటే నెత్తుటి యందు నలుపు చేరితే ఎలా ఉంటుందో అటువంటి రంగుని కపిలవర్ణం అంటారు. ఆవులలో సహజంగా నెత్తుటి యందు నలుపు చేరినటువంటి రంగుతో కొన్ని ఆవులు ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి ఆవుల్ని కపిల గోవులని పిలుస్తారు. ఆ కపిల గోవు ఏర్పడడానికి కారణం ఒకానొకప్పుడు పరమశివుని యొక్క నేత్రముల నుండి దృష్టిపాతము కొన్ని ఆవుల మీద పడింది. అప్పుడు అవి అటువంటి రంగు సంతరించుకున్నాయి. అందుకే మళ్ళీ గోవుల యందు కపిల గోవుకి విశేష ప్రాధాన్యత. అటువంటి కపిలవర్ణంలో వసంత ఋతువులో ప్రకాశిస్తాడు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములు. వసంత ఋతువు యందు కూడా యమదంస్ట్ర బయటికి వస్తుంది, ఒక కోర పైకి వస్తుంది. కానీ కపిలవర్ణంతో ప్రకాశించేటటువంటి సూర్యుడు వసంత ఋతువు యందు ఉండగా ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తుంది.